హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం వివాదాస్పదంగా మారినటువంటి సమంత నాగ చైతన్యాల విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. ఉమ్, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కానీ రాజకీయం కానీ రెండింటికి కూడా కలుపుతూ ఉమ్, ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. ఉమ్, అయితే సమంత నాగ చైతన్య గారి విషయంలో విడాకులు ఉమ్, తీసుకున్నప్పుడు ఎంతైతే వివాదంగా మారిందో, ఉమ్, తర్వాత ఒక కొలిక్ వచ్చి ఆయన ఉమ్, వేరే వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా ఒక నెల వస్తుంది. ఉమ్, అయితే సమంత గారు ఆల్రెడీ ఒక రకమైనటువంటి బాధాకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఉమ్. ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ గారు ఉమ్. సమంత గారు సైడ్ నుంచి చూస్తే ఎట్లా తీసుకోగలరు? లేకపోతే ఆవిడ ఎలా స్పందిస్తారు? లేకపోతే ఆవిడ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు అడిగేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తిని అకారణంగా అసందర్భంగా అక్కడ సంబంధమే లేని అంశంలో లాగి ఉమ్, నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది ఎవ్వరూ కూడా క్షమించరండి. ఉమ్, అలాగే బాధపడేటువంటి సందర్భం కూడా ఇది. సమంత గారి అభిమానులు, సమంత గారి కుటుంబ సభ్యులు, అలాగే నాగార్జున గారి కుటుంబ సభ్యులు కూడా ఉమ్, చాలా బాధపడుతున్నారు జరిగిన దానికి. ఉమ్, మరి వారందరినీ బాధించినటువంటి అంశము ఈ కొండా సురేఖ గారు ఉమ్, అనుచిత వ్యాఖ్యలు చేసి సమంత గారిని అవమానించటము అని అంటాను నేను. అలా అవమానించవలసిన అగత్యం వారికి ఏమిటి? వారికి రాజకీయంగా ఏదైనా అంశాలు ఉంటే రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. సమంత గారు ఏమీ పొలిటీషియన్ కాదు కదా, ఉమ్, ఆవిడ ప్రసక్తి ఎందుకు తీసుకురావాలి? ఉమ్. అయితే సమంత గారు నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అది వాళ్ళ కొంచెం కుటుంబ విషయం కొంచెం అండి. కోలుకుంటున్న ఈ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆమెకి ఎంతో బాధ అనేది క్రియేట్ చేసి అది ఉంటాయి కదా. సమంత అంటే ఐ గారికి మీన్ టార్గెటెడ్ గా పర్సనల్ చేస్తున్నారా? పర్సనల్ మ్యాటర్ అది. వాళ్ళు వాళ్ళ వివాహ బంధము కంటిన్యూ చేయడమా లేకపోతే విడిపోవడమా అనేది నాగ చైతన్య గారు ఆవిడ తీసుకున్న పర్సనల్ డెసిషను, ఉమ్, వాళ్ళ వ్యక్తిగతమైన అంశం అది. ఓకే. దాన్ని ఈవిడ యాజ్ ఎ రాజకీయ పొలిటీషియన్ గా ఉమ్, ప్రస్తావించవలసిన అంశం కాదది. ఉమ్, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సమంత గారిని అవమానించటం అనేది ఉమ్, క్షమించరా అని ఉమ్. తప్పు మాటలు. అయితే ఇప్పుడు ఆవిడ స్పందించిన విధానం కూడా చూస్తుంటే ఒక మహిళ మినిస్టర్ అయ్యుండి ఒక మహిళ పైన వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు తప్ప, ఉమ్. అది ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించి అంత స్పందించలేదని అనుకోవాలి. సో దాన్ని ఎట్లా చూడాలి? ఏమండి, సంస్కారం ఉన్నవాళ్ళు బాధపడతారు కానీ ఉమ్, తిరిగి ఎవరైనా తిడితే వాళ్ళని తిట్టరు, ఎవరైనా అవమానిస్తే వాళ్ళని తిరిగి అవమానించరండి. సమంత గారికి కానీ నాగ చైతన్య గారికి కానీ లేదా అక్కినేని నాగార్జున గారికి కానీ వాళ్ళకి సంస్కారం ఉంది. ఉమ్, అంచేత వాళ్ళు కేవలం బాధపడుతున్నారు జరిగిన దానికి. ఉమ్, అంతేగాని తిరిగి వాళ్ళు ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చెయ్యాలి, పబ్లిక్ లో చెయ్యాలి అంటే ఉమ్. పెద్ద సమస్య కాదండి వాళ్ళకి. ఫ్యామిలీ కూడా హుందాగానే ప్రవర్తిస్తూ ఎస్ ఉంటారు ఎస్ సిచ్యువేషన్ బట్టి కూడా. వాళ్ళ సంస్కారం అది స్పష్టంగా అందరికీ, ప్రజలందరికీ కూడా ఉమ్, తెలుసు ఆ అంశము. ఉమ్, అందుకని ఈ విషయంలో ఈ జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవలసిన బాధ్యత సంపూర్ణంగా ఉమ్, కొండా సురేఖ గారిదే. ఉమ్, అలాగే ఆవిడని అలా యథేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఉమ్, వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా ఉమ్, క్రమశిక్షణ చర్యలు అంటే డిసిప్లినరీ ఉమ్, యాక్షన్ తీసుకోవాల్సిందే అని ఉమ్. నా అభిప్రాయం. పార్టీ తరఫున కూడా అంటే Yes. ప్రెసెంట్ ఆవిడ రూలింగ్ లో ఉన్నారు కాబట్టి ఎవరైతే సీఎం గా ఉన్నారో కావచ్చండి. వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలి. మీరు మంత్రి పదవిలో ఉండొచ్చు, లేదా దేశాన్ని ఏలే రాజు కావచ్చు, రాణి కావచ్చు. అంత మాత్రాన మీరు మరొకరిని అవమానించి పబ్లిక్ లో ఇన్సల్ట్ చేయవలసిన పరిస్థితి అయితే లేదు. ఉమ్, అది కరెక్ట్ కూడా కాదు కదా. ఉమ్, మరి నాకు హోదా ఉంది, నాకు ఇది ఉంది, నేనేమైనా మాట్లాడొచ్చు అనేది తప్పు. ఉమ్, అటువంటి తప్పు చేశారు ఆవిడ. ఉమ్. అందుకని ఆవిడ దాన్ని సరిదిద్దుకోవడం అనేది తక్షణం చేయవలసిన పని. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురుదేవ. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.